తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడైన దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి నేడు జూలై 4, 2026 సంవత్సరం. దొడ్డి కొమరయ్య గారు ఏప్రిల్ 3వ తారీఖు 1927 సంవత్సరంలో కడివెండి గ్రామంలోని వరంగల్ జిల్లాలో జన్మించిన దొడ్డి కొమరయ్య గారు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరికి వ్యతిరేకంగా ధొరల మీద, దేశ్ముఖ్ మీద, పట్వారీల మీద మరియు రజాకార్ల మీద, నైజాం నవాబుల మీద అతను ఎన్నో పోరాటాలు చేసి ఊరి ప్రజలను ఏకం చేసి ఎన్నో సంఘాలు, యువ సంఘాలు ఏర్పాటు చేసి అతను ఉత్పల సంఘం ప్రధానంగా ఏర్పాటు చేసి అతను ఊరేగింపుగా చేసుకొని ధొరల గడిల మీద పోరాడి అతను చనిపోవడం జరిగింది. తొలి తెలంగాణ అమరవీరుడుగా దొడ్డి కొమరయ్యను గుర్తిస్తారు. అతను అతి చిన్న వయసులోనే 19 ఏళ్ల వయసులోనే నునుగు మీసాలు వస్తున్న సమయంలోనే అతను ఒక వీరుడుగా, ఒక ధీరుడుగా రైతుల బాధలు తెలుసుకొని అతను ధొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుడు మరియు ఒక నిప్పు రవ్వ, ఒక అగ్ని జ్వాలగా అతను నేటి పోరాటాలకు, రైతులకు, ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత ఆయన దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య ఆ ఊరి ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. నేను ఉన్నానట్టు అతను పోరాడితే పోయేదేముంది అన్నట్టు అతను ముందు నడిచి ఒక సైన్యంగా, ఒక వ్యక్తి మహాశక్తిగా ఎదిగి అతను పోరాటం చేయడం జరిగింది. ఊరి ప్రజలకు భూముల మీద కానీ, పారే సెలయేరుల మీద కానీ, పంట మీద కానీ, పశువుల మీద కానీ ఎలాంటి హక్కులు లేకుండా చేసిన రజాకారులకు, ధోరలకు వారికి ఎదురు తిరిగి గడిలు నెలమట్టం చేసిన దొడ్డి కొమరయ్య గారి చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కావున దొడ్డి కొమరయ్య లాంటి వారు ఎందరో మహానుభావులు చరిత్ర పూటలో ఉన్నారు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.